నేను సూటిగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు అసలు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని, ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించారో మీరు చెప్పండి. ఏకంగా 1,30,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి, అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశారు. యాప్ కాస్ట్ ద్వారా కరెక్ట్ గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్ కాస్ట్ ద్వారా కల్పించడం జరిగింది. నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్ తో సహా, ఆధార్ కార్డ్ నెంబర్ తో సహా చెప్పగలుగుతాం. ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. మేం చేసినది కాదు సోషియో ఎకనామిక్ సర్వే, వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే. వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ లో 102,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్ లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 2014 నుంచి 19 మధ్యన దాదాపు 44,000 పరిశ్రమలు, తద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మీరే ఆనాడు శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్ లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక తాను మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తాను రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే